సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా మొదటి సంవత్సరం నేను 13 సినిమాలు తీస్తే దాంట్లో 6 సినిమాలకి అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా నా క్లాస్ కొట్టి నన్ను భుజం తట్టి నన్ను సహకరించిన సపోర్ట్ చేసిన మా రోషి గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు 90 చిత్రం ఈ సినిమా మళ్ళీ 100 చిత్రాలు పూర్తి చేయడానికి మిగతా ప్రతి సినిమాలకు కూడా ఆయన వచ్చి నాకు బ్లెస్సింగ్స్ అందజేస్తారని, క్లాప్ కొట్టాలని నేను ఆయన అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను కూడా. ఎందుకంటే మాకు ఆ ఇంట్లో ఆ చదువు ఉంది కాబట్టి మా రోషి గారి చేతుల మీదుగా ఏదైతే ఇవాళ సక్సెస్ఫుల్గా ఉన్నామంటే దానికి కారణం ఆయన ఆశీస్సులే మాకు. అందువల్ల ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి చాలామంది ఇచ్చేశారు పెద్దలు, వాళ్ళందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా నేను భీమవరంలో మా కంపెనీ పేరు భీమవరం టాకీస్, అంటే నేను ఉన్నది భీమవరం. ఆ భీమవరం అనే ఊరికి పేరు కావడం కోసం భీమవరం టాకీస్ అనే పేరుతో నా సంస్థను నెలకొల్పుతున్నాను. అలాగే భీమవరంలో నాకు వెన్నంటూ ఉండు, ఎప్పుడు నా కుటుంబంలో కానీ నా వ్యాపారంలో కానీ ఏ కార్యక్రమం వచ్చినా నా ముందుండి నా బ్లెస్సింగ్స్ అందజేసిన నాకు మరో గురువు శ్రీ బొన్నాడు రాంపండు గారు. ఆయన ప్రతి చిన్న విషయంలోనే కూడా నాకు వెనకాల ఉండి నన్ను నడిపించి ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఆయన కూడా ఒక కార్యదర్శి. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ అవంతిక అనే సినిమాని నేను నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దర్శకుడు శ్రీరాజ్ బళ్ళ. నేను ఏ సినిమా ఎవరికి ఇచ్చినా అది హిట్టు ఫ్లాపులతో సంబంధం లేదు. ఆ హిట్టు ఫ్లాపులు కూడా దర్శకుడు అకౌంట్ వేయను. ఎందుకంటే అతను దర్శకుడిని కోరేది మనం ఇచ్చిన బడ్జెట్లో అనుకున్న టైంలో సినిమాని చక్కగా తీర్చిదిద్దిన అతని బాధ్యత. అతను శ్రీరాజు ఇంతకుముందు నాకు 3 సినిమాలకి డైరెక్ట్ చేశాడు. 3 సినిమాలు కూడా నేను సేఫ్గా ఉన్నాను. నాకు ఎంతో ప్రాఫిట్ వచ్చిన సినిమా, అతను కూడా పేరు వచ్చిన సినిమా. ఇక మొదటి సినిమా 10 అతను తీసిన డైరెక్షన్ చేసిన మొదటి సినిమా అది. అలాగే రెండో సినిమా ఎఫ్ఐఆర్ అనే సినిమా చేశారు. ఎఫ్ఐఆర్ అనే సినిమా చూసి రామ్ గోపాలం గారు లాంటి ఆయన పిలిచి ఆ సినిమా మొత్తం చూసి చాలా బాగుందని శ్రీరాజ్ని అభినందించి ఆ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 4 లాంగ్వేజ్లో చేశాం. అంటే ఒక చిన్న సినిమాని 4 లాంగ్వేజ్కి వెళ్ళింది అంటే కాన్సెప్టే ఒక గొప్పతనం. అది ఆ కాన్సెప్ట్ని శ్రీరాజు బాగా హ్యాండిల్ చేశాడు. ఆ తర్వాత శ్రీరాజుకి మళ్ళీ ఒక కథ పట్టుకొచ్చి ఈ ట్రిప్ మనం ఇలాగ కామెడీ హర్రర్ సినిమా చేద్దాం సార్ అంటే అతనికి నేను ప్రోత్సహించాను. అతనికి ఈ సినిమా 42 రోజులు షూటింగ్ చేశాడు. నేను ఏ రోజు కూడా అతనికి షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే అతని కాన్సెప్ట్ అతను తెలుసు, అతని బాధ్యత తెలుసు అతనికి. అతనిటప్పుడు మనం వెళ్ళి అతను డిస్టర్బ్ చేయకూడదు తెలిసిందంటే అతనికి ఏం కావాలో అతనికి అన్ని ఏర్పాటు చేసి సమకూర్చి నేను ఆయనకు చెప్పాను. దానికి అతను చాలా న్యాయం చేశాడు. ఇప్పుడు ట్రైలర్ చూశారు మీరు. ఆ ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉందో, ఎంత కష్టపడి తీశాడో తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఇంత బాగా తీయడానికి శ్రీరాజ్ వల్ల ఒక్కటి గొప్పతనమే కాదు, అతను సహకరించి టీం అందరూ కూడా ఉన్నారు. ఒక కర్ణా గారు ఉన్నారు కెమెరామెన్. ఆ కెమెరామెన్ కర్ణా గారు చాలా పెద్ద కెమెరామెన్, చోటగా నాయుడు దగ్గర పనిచేశారు. ఆయన చాలా సినిమాలు వచ్చేసారు. ఆయన సార్ నేను మంచి సినిమాకి నా పేరు వేసుకుని ఒక మంచి సినిమా రిలీజ్ అయితే నాకు ఆనందం సార్ అని చెప్పేసి అతను రెమ్యునేషన్తో సంబంధం లేకుండా శ్రీరాజ్ గురించి, భీమవరం టాకీస్ బ్యాండ్ గురించి, నా గురించి సినిమాని చాలా కష్టపడి సినిమా తీశాడు. చాలా బాగా తీశాడు, చాలా అద్భుతంగా తీశాడు ఆయన. అలాగే ప్రతి టెక్నీషియన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనండి, ఆ తమ్ముడు రవి అని అతన్ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాం. అలాగే మా ప్రత్యోధన్ అని మా భీమవరం టాకీస్కి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ మా అర్జున్ గారు, వాళ్ళ అబ్బాయి ప్రత్యోధన్ ఈ సినిమాకి చక్కటి రీ రికార్డింగ్ కూడా సమకూరుతున్నారు. అలాగే ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు కూడా ఈ సినిమా నాది అనుకుని పనిచేయడం బట్టే ఈ సినిమాని నేను రీజనబుల్ బడ్జెట్లో జాగ్రత్తగా సినిమా తీసాం. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులందరికీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా ఉంది, చాలా బాగుందని స్పందించారు. ఎంత స్టైల్ అయినా, ఎంత పెద్ద అయినా, వయసు అయినా నేను అడిగిన వెంటనే తప్పనిసరిగా వస్తాను, నేను కృషి చేయడం వస్తానని చెప్పి విష్ చేయడానికి వచ్చినందుకు అని మరొకసారి పాదాభావం తెలియజేస్తూ, నాకు సినిమా ఇండస్ట్రీ గురించి నేను తెలియదనే చెప్పాలి, లోతుపాతులు కాదు. కానీ వయసులో పెద్దవాడిని కాబట్టి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. వచ్చినప్పుడు 2 ఆశీర్వచనాలు చెప్పి ఈ ఫిలిం బాగా ప్రజాకర్షణగా వెళ్ళాలి, ఈ ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ కూడా మరొక ఫిలిం తీసే శక్తిని ఇవ్వాలి అని కోరి వెళుతూ ఉంటాను. ఈరోజు కూడా అలా వచ్చిన వాడిని. టెక్నీషియన్స్ అందరూ కూడా యంగ్స్టర్స్, అందరూ బాగా మంచి స్పిరిట్తో
పిక్చర్ తీశారు. రామ సత్యనారాయణ 90 ఫిల్ములు తీసి 100వ ఫిల్మ్ చేయటానికి పరుగులు తీస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన కృషి జయప్రదం కావాలని ఈ పరుగు పందెంలో వెనక్కి తిరిగి చూడకుండా నంబర్ 1గా రావాలి అని అన్ని శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆయన భీమవరంలో ఉన్నప్పుడు మళ్ళీ సినీ ఫీల్డ్లోకి హైదరాబాద్ వెళ్తున్నాను అన్నప్పుడు వెళ్ళొద్దని అడ్డుకున్నది నేను. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సాఫ్ట్గా వెళ్ళే వ్యాపారంలో ఉండాలి, కానీ మనకు ఆ ఒడిదుడుకులు మనకెందుకండి అని చాలా చాలా సివియర్గా అడ్డపడ్డాను. గొప్పవాళ్ళు ఎవరన్నా ఇంకా గొప్పగా తీస్తారేమో కానీ తెలుగులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ అనిపిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే నేను పడిన కష్టం సగం అయితే మిగిలిన నా టెక్నీషియన్స్ పడింది సగం అవుతుంది. అందులో మెజారిటీ పార్ట్ వాళ్ళే ఉంటుంది. పేరు చెప్పలేకపోయినా మొత్తం అందరూ ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఆర్టిస్ట్కి అలాగే ప్రతి టెక్నీషియన్కి నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పేరున వాళ్ళకి లైఫ్లో నేను వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ స్టేజ్లో నాకు సహాయం చేసిన వాళ్ళు మెదడికి మర్చిపోయిన లైఫ్లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలాగే నన్ను ఆశీర్వదించవలసిన మీడియా వారికి అలాగే పెద్దలకు మిగిలిన మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. 400 సినిమాలు కనెక్ట్ చేశాను, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఇలాంటి కనెక్ట్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. 900 సినిమాలు తీయటం, 90 సినిమాలు తీయటం గొప్పది కాదు సార్. 90 సినిమాల్లో ఉన్న టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి పైసా ఎగ్గొట్టకుండా తీయడం చాలా గొప్ప. ఎందుకంటే మా రామ్ సత్యనారాయణ గారిని నేను ఫస్ట్ 4 సినిమాలు హీరో చేశాను, చాలా మంచి సినిమాలు, నా పేరు వచ్చింది. పొలంలో పెట్టి డబ్బులు ఇచ్చిన వ్యక్తి నేను. ఆ రోజు నుంచి అని నాకు సినిమా ఇండస్ట్రీలో రామాయణ గారు అంటే చాలా ఇష్టం. ఆ సురేష్ వర్క్స్లో చాలా చేశాను. అమ్మ మీరు కూడా చాలా సినిమాలు చేస్తుంటారు. ఆయనతో చాలా చక్కగా మార్నింగ్ 7 గంటల కంటే 6:30 వచ్చి ఆయనే ట్రాలీకి వస్తాడు, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. మళ్ళీ ఆ లక్ష్యాలు సురేష్ బాబుకి వచ్చిన షూటింగ్ చేస్తున్నాను అదే ప్రొడక్షన్లో. సురేష్ బాబుకి సేమ్ రామాయణ గారి లక్షణాలు అలాగే వచ్చినాయి. మరి మా ఊర్లో దేవాలయంలో మీ మహానుభావుడికి ఎలా వచ్చిన లక్ష్యాలు తెలియదు. 6 గంటల షూటింగ్ 5 గంటలుగా ఉంటాడు అక్కడ, చక్కగా అందరికీ దగ్గరుండి టిఫిన్ పెడతాడు. ఎంత బాగా చూసుకుంటాడో టెక్నీషియన్ని. రామ్ సత్యనారాయణ గారితో నేను ఒక 5 సినిమాల వరకు యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ప్రొడ్యూసర్, అంటే ఆయనతో చేయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. తను చేసే ప్రతి మూవీ ఒక మంచి కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేస్తాడు. అలాగే ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాడు అండ్ కన్ఫర్మ్ ఇది పెద్ద హిట్ అవుతుంది అండ్ నాకు కూడా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఒక్క విషయంలో నాకు చాలా కోపం వస్తుంది. నన్ను హైడ్ చేశారు ఈ ట్రైలర్లో, కానీ పూర్ణని చూస్తే నాకు అబ్బా పూర్ణ కన్నా నేను బాగుంటానా అనుకున్నాను, కానీ పూర్ణ నన్ను డామినేట్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపించడానికి రీజన్ కెమెరామెన్ కర్ణ గారు. ఆయనతో ఇది నాకు సెకండ్ మూవీ ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ప్రతి షాట్ చాలా బ్యూటిఫుల్గా తీస్తూ ఉంటారు.